హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ ఉమెన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి జనరల్ అవేర్నెస్ సెల్ఫ్ టెస్ట్ 8 అయితే చూద్దాం. వీడియో చేయక చాలా రోజులైంది ఫ్రెండ్స్. కొంచెం డ్యూ టు సమ్ రీజన్స్ అయితే వీడియోస్ చేయడానికి అయితే కుదరలేదు. సో ఇప్పుడైతే జనరల్ అవేర్నెస్ సెల్ఫ్ టెస్ట్ 8 అయితే చూద్దాం. సో ఈ టెస్ట్ కోసం మనం చెప్పుకున్న టాపిక్స్ వచ్చేసి ఇండియన్ పాలిటీ నుండి అయితే పార్లమెంట్, అలాగే ఇండియన్ హిస్టరీ నుండి ఢిల్లీ సుల్తాన్స్, అలాగే ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ నుండి ఫోక్ డాన్సెస్ అండ్ ఫెస్టివల్స్ గురించి అయితే చదవమని చెప్పాను కదా. సో ఈ 3 టాపిక్స్ మీద అయితే ఇప్పుడు క్వశ్చన్స్ అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, నేను క్వశ్చన్ చదివిన తర్వాత ఒక 5 సెకండ్స్ అయితే వెయిట్ చేస్తాను. ఈ 5 సెకండ్స్లో మీరు ఆన్సర్ ఏంటనేది గెస్ చేసుకుని నోట్ చేసుకోండి. చివరిలో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఆప్షన్స్: ఏ రాష్ట్రపతి, బి ప్రధానమంత్రి, సి ఉపరాష్ట్రపతి, డి స్పీకర్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి స్పీకర్. నెక్స్ట్ క్వశ్చన్. పార్లమెంటరీ కమిటీలలో ప్రాచీనమైన కమిటీ ఏది? ఆప్షన్స్: ఏ అంచనాల కమిటీ, బి ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ, సి ప్రభుత్వ ఖాతాల కమిటీ, డి పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీ. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ప్రభుత్వ ఖాతాల కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వారిలో వరుసగా 10 సార్లు లోక్సభకు ఎన్నికైనది ఎవరు? ఆప్షన్స్: ఏ ఆచార్య ఎస్ జీరంగా, బి పిఎం సయ్యద్, సి పివి నరసింహారావు, ఆప్షన్ డి ఏకే ఆంటోనీ. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పిఎం సయ్యద్. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యసభకు పదవీ రీత్యా అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్స్: ఏ రాష్ట్రపతి, బి ఉపరాష్ట్రపతి, సి ప్రధానమంత్రి, డి ఉప ప్రధానమంత్రి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఉపరాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వారిలో నిర్ణయాత్మక ఓటు హక్కు గలవారు ఎవరు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రాష్ట్రపతి, ఆప్షన్ బి స్పీకర్, ఆప్షన్ సి ప్రధానమంత్రి, ఆప్షన్ డి గవర్నర్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి స్పీకర్. నెక్స్ట్ క్వశ్చన్. భారత పార్లమెంటు ప్రథమంగా సమావేశమైన రోజు ఏది? ఆప్షన్స్: ఏ మే 13, 1950, ఆప్షన్ బి మే 13, 1951, ఆప్షన్ సి మే 13, 1952, ఆప్షన్ డి మే 15, 1953. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మే 13, 1952. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యసభ మొదటి మహిళా డిప్యూటీ చైర్మన్గా పనిచేసింది ఎవరు? ఆప్షన్ ఏ వైలెట్ ఆల్వా, ఆప్షన్ బి నజ్మా హెప్తుల్లా, ఆప్షన్ సి ప్రతిభా పాటిల్, ఆప్షన్ డి మీరా కుమారి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వైలెట్ ఆల్వా. నెక్స్ట్ క్వశ్చన్. పార్లమెంటులో 0 అవర్ అంటే ఏమిటి? ఆప్షన్స్: ఏ ప్రశ్నోత్తరాల సమయం కంటే ముందు జరిగేది, ఆప్షన్ బి ప్రశ్నోత్తరాల సమయం అయిన వెంటనే జరిగేది, ఆప్షన్ సి భోజన విరామం తర్వాత జరిగేది, ఆప్షన్ డి సమావేశంలోని చివరి గంట. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ప్రశ్నోత్తరాల సమయం అయిన వెంటనే జరిగేది. నెక్స్ట్ క్వశ్చన్.
పార్లమెంటుకు రాజ్యాంగ సవరణ చేసే అధికారాన్ని కల్పిస్తున్న ఆర్టికల్ ఏది? ఆప్షన్స్ ఏ 352, ఆప్షన్ బి 356, ఆప్షన్ సి 360, ఆప్షన్ డి 368. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 368. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ లోక్సభలో ఎస్సీ ఎస్టీలకు వారి జనాభా ప్రాతిపదిక పైన కొన్ని స్థానాలు రిజర్వ్ చేయబడ్డాయి? ఆప్షన్స్ ఏ 326, ఆప్షన్ బి 330, ఆప్షన్ సి 340, ఆప్షన్ డి 345. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆర్టికల్ 330. నెక్స్ట్ క్వశ్చన్, కుతుబుద్దీన్ ఐబక్ ఏ తెగకు చెందినవాడు? ఆప్షన్స్ ఏ తురానీ, ఆప్షన్ బి టొకారియన్, ఆప్షన్ సి ఇల్బారీ, ఆప్షన్ డి కాద్రి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇల్బారీ. నెక్స్ట్ క్వశ్చన్, లోడీ వంశం వారు ఏ జాతికి చెందినవారు? ఆప్షన్స్ ఏ టర్కీ, బి ఆఫ్ఘన్, సి ఇరాన్, డి ఆఫ్రికా. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆఫ్ఘన్. నెక్స్ట్ క్వశ్చన్, మరాఠీ భాషలో ఆది కవి అనే బిరుదు కలిగిన వారు ఎవరు? ఆప్షన్స్ ఏ ముకుందరాజు, బి భాస్కరాచార్య, సి హేమాద్రి, డి సారంగదేవుడు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ముకుందరాజు. నెక్స్ట్ క్వశ్చన్, నజీరుద్దీన్ మహమ్మద్ కాలంలో 1398లో భారతదేశంపై దాడి చేసిన మంగోల్ దండయాత్రికుడు ఎవరు? ఆప్షన్ ఏ తైమూర్ ఇలాంగ్, ఆప్షన్ బి టొకారియన్, ఆప్షన్ సి తురానీ, ఆప్షన్ డి కాద్రి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తైమూర్ ఇలాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, జీతాలకు బదులు భూమిని సైనికులకు ఇచ్చిన విధానాన్ని ఏమని పిలిచేవారు? ఆప్షన్స్ ఏ చిహల్గని, ఆప్షన్ బి ఇక్తా, ఆప్షన్ సి దివాసి అరీజ్, ఆప్షన్ డి చరాయి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇక్తా. నెక్స్ట్ క్వశ్చన్, జిజియా అనేది క్రింది ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ జానపద నృత్యం? ఆప్షన్స్ ఏ హర్యానా, బి ఉత్తరప్రదేశ్, సి రాజస్థాన్, డి బీహార్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి బీహార్. నెక్స్ట్ క్వశ్చన్, గుగ్గా నృత్యం క్రింది ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ జానపద నృత్యం? ఆప్షన్స్ ఏ హర్యానా, బి అస్సాం, సి కేరళ, డి తమిళనాడు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హర్యానా. నెక్స్ట్ క్వశ్చన్, చర్కుల అనే ఒక ప్రసిద్ధ నృత్య రూపం క్రింది ఏ రాష్ట్రానికి చెందినది? ఆప్షన్స్ ఏ త్రిపుర, బి ఆంధ్రప్రదేశ్, సి తమిళనాడు, డి ఉత్తరప్రదేశ్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, గురునానక్ జయంతిని హిందూ క్యాలెండర్ ప్రకారం ఏటా ఏ నెలలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు? ఆప్షన్స్ ఏ చైత్ర, బి వైశాఖం, డి ఆషాఢ, సి కార్తిక. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కార్తీకం.
లాస్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఉగాది పండుగను ఏ సందర్భంగా జరుపుకుంటారు? ఏ వర్షాకాలం, బి పంట కోతకాలం, సి తొలకరి, డి కొత్త సంవత్సర ప్రారంభం. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, కొత్త సంవత్సర ప్రారంభం. సో ఫ్రెండ్స్, క్వశ్చన్స్ అయితే అయిపోయాయి. సో మీకు ఎన్ని క్వశ్చన్స్కి మీరు కరెక్ట్గా అటెంప్ట్ చేశారనేది కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయడం మర్చిపోకండి. సో ఇంగ్లీష్ వాళ్ళకి కూడా ఉంది ఫ్రెండ్స్, నేను క్వశ్చన్స్ అయితే అక్కడ యాడ్ చేయలేదు. సో మీ ఎవరికైనా ఈ పీడిఎఫ్ కావాలంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అక్కడ నుండి అయితే మీరు డౌన్లోడ్ చేసుకుందరు కానీ నేను టెలిగ్రామ్ గ్రూప్లో సెండ్ చేస్తాను. సో సెల్ఫ్ టెస్ట్ 9 కోసం కూడా టాపిక్స్ ఏంటి అనేది టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెడతాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.